లారీ వచ్చింది. లారీ ఆగని కూడా ఆగలేదు, అది రివర్స్ జరుగుతుంది. ఈ లోపే ఎస్ఐ గారు వచ్చి ముందు లారీ వాడిని టపా టపా కొట్టాడు. ఆయన ఎవరితో సరిగ్గా అడిగాడు. అలా వాళ్ళని చూపించేసరికి మా అబ్బాయి కాడికి వచ్చాడు. ఎవరిని సరుకు నువ్వేలా వాడని అన్నాడు. చొక్కా పట్టుకొని టప్పి మనం కొట్టుకుంటూ జీప్ ఎక్కించుకొని బూతులు తిట్టుకుంటూ తీసుకెళ్లాడు సార్. నేను ఎంత ఇంత మధ్యలో అడుగున్నాను సార్. నా కొడుకుని ఎందుకు కొడుతున్నారు, నా కొడుకు ఏం తప్పు చేశాడని బట్టలు అడుగున్నాను సార్. అయినా కానీ ఏమన్నా సమాధానం చెప్పకుండా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు సార్. జీప్ ఎక్కుతాలేదు నా కొడుకు అని బూతులు అవి తిట్టలేని మాటలు, చెప్పలేని మాటలు తిట్టుకుంటూ తీసుకుపోయాడు సార్. మళ్ళీ అక్కడికి పోయినాక మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ పోతే అమ్మ నన్ను మళ్ళీ తీసుకుపోతున్నారమ్మ నాకు ఫోన్ చేసి బిడ్డ ఏడ్చాడమ్మ. మళ్ళీ తర్వాత 12:30 వరకు వాడి కోసం కాపలా కాసుకొని ఏడుస్తా ఆయన ఏఎస్ఐఎన్ గారి ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేశాను సార్. మా అబ్బాయి ఇన్ని దెబ్బలు దగ్గర సార్, నొప్పులు పుడుతున్నాయి సార్, తిని మాత్రం వేసుకుంటాడు సార్ అని బతిలో అడుగుంటే అమ్మ పంపిస్తామని 12:30 వరకు ఎస్ఐ గారు వచ్చి లారీ డ్రైవర్ మీద చేయి చేసుకోవడం, అలాగే షాప్ ఎవరిగా నడగడము, నన్ను కొట్టడము, స్టేషన్ లో జీప్ లో తీసుకెళ్లి జీప్ లో కొట్టడం జరిగింది. మళ్ళీ స్టేషన్ దగ్గర అక్కడ బాగా చేతులు వాచిపోయేటట్టు బాగా కొట్టారు ఫైబర్ లాఠీ తోటి. తర్వాత మా నాన్నగారు అసలు షాప్ లోనే లేరు. అక్కడ గోడం కాడి నుంచి నాన్నగారు వచ్చి షాప్ కాడి నుంచి స్టేషన్కి వచ్చాయి. ఆయన సార్ నమస్తే సార్, మా అబ్బాయిని తీసుకొచ్చారు అని అడిగారు. అడిగినందుకే నువ్వే నా షాప్ ఓనర్వి అని చెంపలు వాచిపోయేటట్టు కొట్టారు.